ఇలిజరో ఫిక్సేటర్ ఎందుకు చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్కి వన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వూండ్ ఇష్యూస్ని అడ్రస్ చేయగలుగుతాము. సో వూండ్ హీలింగ్ ఇష్యూ ఉన్నప్పుడు లేదంటే ఇన్ఫెక్షన్ ఇష్యూ ఉన్నప్పుడు ఇంటర్నల్ ఫిక్సేషన్ డివైజెస్ ఉంటే ఇన్ఫెక్షన్ తగ్గదు. ఎందుకంటే మనకి ఇంటర్నల్గా హెవీ హార్డ్వేర్, మనకి ప్లేట్స్, స్క్రూస్, రాడ్స్ ఉంటే మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది రాడ్ వల్ల పోదు అన్నట్టు. బికాస్ ఇట్స్ అ నాన్ లివింగ్ టిష్యూ. మన బ్యాక్టీరియా అంతా ఒక బయోఫిల్మ్ లేయర్ ఫామ్ అవుతాయి వాటి మీద. సో ఈ ఫారిన్ మెటీరియల్ని తీసేయాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫారిన్ మెటీరియల్ బయటికి ఎక్స్పోజ్ అయి ఉన్న గాయాల త్రూ దాని మీద గాయం హీలింగ్ కాదు. సో హీలింగ్ టిష్యూ రావాలి అంటే రాదు. సో ఈ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్కి అడ్వాంటేజ్ అది. మనకి ఎనీ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్కి మనం ఇన్ఫెక్షన్ని అడ్రస్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం మనకి బోన్ని స్టేబుల్గా పట్టుకోగలుగుతాం. ఇప్పుడు మనకి రెండు థింగ్స్ కావాలి ఫ్రాక్చర్ ఇన్ఫెక్ట్ అయితే. ఒకటి బోన్ని స్టేబుల్గా పట్టుకోవడం, ఇంకోటి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం. సో ఇవన్నీ మనకి ఇంటర్నల్ ఫిక్సేషన్ డివైజెస్ తీసి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ వేయాలి. సో అటువంటి సిచ్యువేషన్లో ఇలిజరో అడ్వాంటేజ్ ఏంటి అంటే బికాస్ కంప్లీట్ రింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ మచ్ మోర్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ కంపేర్డ్ టు అ యూనిప్లేనర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. ఒకటి. వన్ మోర్ థింగ్ ఏంది అంటే దాంతో ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అంటే బికాస్ రింగ్స్ ఉంటాయి కాబట్టి అండ్ టెన్షన్ వైర్స్ ఉంటాయి కాబట్టి ఇలిజరో ఫిక్సేటర్ ఉంటే వెయిట్ బేర్ చేయగలుగుతాం, అంటే నడవగలుగుతాం ఫిక్సేటర్ మీద రైట్ ఫ్రమ్ డే వన్. అది వేరే ఫిక్సేటర్స్ అలౌ చేయి. అది ఒకటి. వన్ మోర్ థింగ్ ఏంది అంటే దెర్ ఇస్ వన్ టెక్నిక్ కాల్డ్ బోన్ ట్రాన్స్పోర్ట్ టెక్నిక్.